Good morning, all of you. Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 4. My name is Naaman VVSN Murthy, lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే తెలుసుకున్నాం, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ గురించి స్టడీ చేసాం, అలాగే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి కూడా స్టడీ చేసాం. ఈరోజు టాపిక్ Gauss law in electrostatics, integral and differential forms. For 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. Physics 5A టైటిల్కి వస్తే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. ఇందులో మనం యూనిట్ 1 స్టడీ చేస్తున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్. గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇది. ఇందులో స్టేట్మెంట్ ఏమిటంటే టోటల్ ఫ్లక్స్ డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ తీసుకుంటే అది 1/ε0 టైమ్స్ ఛార్జ్ ఎంక్లోజ్డ్ విత్ ఇన్ ది సర్ఫేస్కి ఈక్వల్ అంటే క్యూ. సో గాస్ లా స్టేట్స్ దట్ ది టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ φe ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 1/ε0 టైమ్స్ ది టోటల్ ఛార్జ్ క్యూ ఎంక్లోజ్డ్ విత్ ఇన్ ది సర్ఫేస్. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాస్తే φe ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్, దీన్ని క్లోజ్డ్ ఇంటిగ్రల్ అని చదవాలి. సో డబుల్ ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఎప్సిలాన్ నాట్ అనేది పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. గాస్ లా అనేది కులూమ్స్ లాకి కాన్వర్సు. కులూమ్స్ లా యూజ్ చేస్తూ ఛార్జ్ తెలిస్తే ఈ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. గాస్ లాలో రివర్స్లో ఈ బార్ తెలిస్తే ఛార్జ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో గాస్ లా ఈజ్ ది కాన్వర్స్ ఆఫ్ కులూమ్స్ లా. ఇది ప్రూఫ్ మనం 2 కేసెస్లో చేస్తాం, కేస్ 1, కేస్ 2 అని. కేస్ 1కి వచ్చేసరికి ఒక సర్ఫేస్కి లోపల ఛార్జ్ ఉన్నట్లుగా తీసుకుంటాం, వెన్ ది ఛార్జ్ లైస్ విత్ ఇన్ ది సర్ఫేస్. కేస్ 2కి వచ్చేసరికి అవుట్ సైడ్ ది సర్ఫేస్ కన్సిడర్ చేస్తాం. సో అక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి, ఇర్రెగ్యులర్ షేప్లో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నాను. ఎనీ షేప్లో ఎలాగైనా తీసుకోవచ్చు. ఓ అనే పాయింట్ ఇన్సైడ్ పాయింట్ తీసుకుని ప్లస్ క్యూ పాజిటివ్ ఛార్జ్ని ఓ దగ్గర పెట్టాం. సర్ఫేస్ మీద వెరీ స్మాల్ ఎలిమెంటరీ ఏరియా డిఎస్ కన్సిడర్ చేసాం. డిఎస్ బార్ అనేది నార్మల్ వెక్టార్ దాంటు డిఎస్ ఏరియా. ఈ బారు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డైరెక్షన్, అది రెండిట్లకి మధ్యలో యాంగిల్ థీటా. ఓ నుంచి డిఎస్ అనే ఏరియా మీదకి డాటెడ్ లైన్స్తో ఒక కోన్ షేప్ గీసాం. ఆ కోన్ షేప్లో యాంగిల్ ఎంత ఉంటుంది అని అడిగితే డిఓమేగాతో రిప్రజెంట్ చేస్తాం, వెరీ స్మాల్ యాంగిల్. దాన్ని సాలిడ్ యాంగిల్ అంటాం. ఒక ప్లేన్లో యాంగిల్ మెజర్ చేస్తే ప్లేన్ యాంగిల్ అని పిలుస్తాం. స్పియర్లో కానీ క్లోజ్డ్ సర్ఫేస్లో కానీ యాంగిల్ మెజర్ చేస్తే దాన్ని సాలిడ్ యాంగిల్ అంటాం, డిఓమేగా. ఆ డిఓమేగాకి ఎక్స్ప్రెషన్ చూడండి, లాస్ట్ నుంచి సెకండ్ స్టెప్లో డిఎస్ కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ అనేది డిఓమేగాకి ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఛార్జీ విత్ ఇన్ ది సర్ఫేస్ తీసుకుంటే ఫ్లక్స్ పాసింగ్ త్రూ డిఎస్ ఏరియా ఎంత అని అడిగితే d5 ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ థీటా. మనకి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి ఈకి ఎక్స్ప్రెషన్ తెలుసు, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. దేర్ ఫోర్ d5 ఎంత అవుతుంది, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ డిఎస్ కాస్ థీటా. ఈ డిఓమేగా వాల్యూ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ బై 4πε0 ఇంటూ డిఓమేగా. సో నెక్స్ట్ స్టెప్లో నాకు టోటల్ ఫ్లక్స్ కావాలి, φe. ఇంటిగ్రేషన్ చేస్తాను ఈ వాల్యూని. సో φe ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4πε0 ఇంటూ ఇంటిగ్రల్ డిఓమేగా. ఇంటిగ్రల్ డిఓమేగా అంటే మొత్తం క్లోజ్డ్ సర్ఫేస్ అంతా కూడా ఓ అనే పాయింట్ దగ్గర చేస్తున్నటువంటి సాలిడ్ యాంగిల్ అవుతుంది. అది క్లోజ్డ్ సర్ఫేస్ అన్నిటికీ కూడా 4πకి ఈక్వల్. సో క్యూ బై 4πε0 ఇంటూ 4π క్యూ బై ε0. సో టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ క్యూ బై ε0. ఇది కేస్ 1లో గాస్ లా ప్రూఫ్ అయింది. ఆ సర్ఫేస్ లోపల నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి అని చెప్పి తీసుకుంటే పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్. క్యూ ప్లేస్లో ఆల్జీబ్రేక్ సమ్మేషన్ వేయాలి. ఆల్జీబ్రేక్ సమ్మేషన్ వేస్తే సిగ్మా క్యూ. సో φe ఈజ్ ఈక్వల్ టు
1/ε0 ఇంటూ సిగ్మా క్యూ అవుతుంది. సెకండ్ కేస్ కన్సిడర్ చేద్దాం. ఇర్రెగ్యులర్ షేప్‌లో వేరే రకంగా ఒక సర్ఫేస్ తీసుకున్నాను. ఔట్ సైడ్ ఒక పాయింట్ O తీసుకున్నాను. ప్లస్ క్యూ ఛార్జ్ అక్కడ ఉంది O అనే పాయింట్ దగ్గర. O అనే పాయింట్ నుంచి dω సాలిడ్ యాంగిల్‌తో ఒక కోన్‌ని ప్రొజెక్ట్ చేశాను క్లోజ్డ్ సర్ఫేస్ మీదకి. ఆ కోన్ చూడండి ABCD అని చెప్పి 4 పాయింట్స్ దగ్గర 4 ఏరియాస్‌ని కట్ చేసుకుంటూ వెళ్ళింది. DS1, DS2, DS3, DS4. అన్నిట్లకి నార్మల్ వెక్టార్స్ గీశాను. నార్మల్స్ డ్రాన్ టు ఏరియాస్. DS1 బార్, DS2 బార్, DS3 బార్, DS4 బార్ అనేవి నార్మల్ వెక్టార్స్. DS1, DS3 అబ్జర్వ్ చేస్తే నార్మల్స్ క్లోజ్డ్ సర్ఫేస్ లోపలికున్నాయి. ఇన్వర్డ్ డ్రాన్ నార్మల్స్ అంటాం వాటిని. DS2, DS4 అబ్జర్వ్ చేస్తే అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్స్ అంటాం. క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి బయటకు ఉన్నాయి అవి. ఇన్వర్డ్ డ్రాన్ నార్మల్స్లోంచి ఫ్లక్స్ రాసేటప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్స్లోంచి ఫ్లక్స్ రాసేటప్పుడు అవి పాజిటివ్ తీసుకోవాలి. ఏ దగ్గర సి దగ్గర ఫ్లక్స్ రాస్తుంటే నెగిటివ్ రాయాలి. బి దగ్గర డి దగ్గర ఫ్లక్స్ రాసేటప్పుడు పాజిటివ్ రాయాలి. ఇది కన్వెన్షన్. సో ఇప్పుడు మొత్తం కేస్ 1లో వచ్చిన ఫార్ములాయే తీసుకుంటూ ఏబిసిడిల దగ్గర ఫ్లక్స్ ఎంత అన్నది రాసుకుందాం. ఏ దగ్గర ఫ్లక్స్కి వచ్చేసరికి అన్నీ కూడా ఈక్వల్ ఫార్ములా dω సేమ్ సాలిడ్ యాంగిల్ ఉంది కాబట్టి DS1 ఏరియాలోంచి నెగిటివ్, DS2 ఏరియాలోంచి పాజిటివ్, DS3 ఏరియాలోంచి నెగిటివ్, DS4 ఏరియాలోంచి పాజిటివ్. సేమ్ ఫార్ములా నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ రాస్తాం. టోటల్ ఫ్లక్స్ ఎంత అని అడిగితే సమ్మేషన్ వేస్తాం. 4గిట్ల సమ్మేషన్ క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చింది. సో ది టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆర్ ది హోల్ సర్ఫేస్ డ్యూ టు అన్ ఎక్స్టర్నల్ ఛార్జ్ ఈజ్ 0 అంటాం. ఛార్జీ ఇన్సైడ్ ది సర్ఫేస్ తీసుకుంటే 1/ε0 ఇంటూ క్యూ రాయాలి. అవుట్ సైడ్ ది సర్ఫేస్ తీసుకోవడం మూలాన్ని ఛార్జ్ ఇన్సైడ్ ది సర్ఫేస్ 0 కాబట్టి టోటల్ ఫ్లక్స్ 0 వచ్చింది. అది గాస్ లా ప్రూఫ్ సెకండ్ కేసులో. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ ఫామ్ నుంచి డిఫరెన్షియల్ ఫామ్ రప్పిద్దాం. గాస్ లా, డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ గాస్ లా. ఇందాక చదువుకున్న ఫార్ములాని ఇంటిగ్రల్ ఫామ్ అంటాం. సర్ఫేస్ ఇంటిగ్రల్ E బార్ డాట్ DS బార్ ఈజ్ ఈక్వల్ టు Q/ε0. ε0 లెఫ్ట్ సైడ్ రాశాను. ε0 ఇంటూ సర్ఫేస్ ఇంటిగ్రల్ E బార్ డాట్ DS బార్ ఈజ్ Q. ఇక్కడ ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుని దాని మీద క్యూ ఛార్జ్ ఉంది అని తీసుకుంటాం. ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ని రోతో డిఫైన్ చేస్తాం. ఛార్జ్ డెన్సిటీ రో ఈజ్ ది ఛార్జ్ డెన్సిటీ, ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్కి రో ఛార్జ్ ఉంది. డివి వాల్యూమ్కి ఛార్జ్ ఎంత అని అడిగితే రో డివి. టోటల్ వాల్యూమ్కి ఛార్జ్ ఎంత అని అడిగితే ట్రిపుల్ ఇంటిగ్రల్ రో డివి. సో ట్రిపుల్ ఇంటిగ్రల్ రో డివి అంటే టోటల్ ఛార్జ్ అనమాట. దాన్ని మనం క్యూతో రిప్రజెంట్ చేస్తాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ రో డివి. అంచేత పైన స్టెప్లో క్యూ బదులుగా ట్రిపుల్ ఇంటిగ్రల్ రో డివి రాస్తాం. ε0 టైమ్స్ డబుల్ ఇంటిగ్రల్ E బార్ డాట్ DS బార్ ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ రో డివి. మీరు ఫస్ట్ ఇయర్లో వెక్టార్స్లో చదువుకున్నారు గాస్ డైవర్జెన్స్ థీరం. ఇది అప్లై చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న సర్ఫేస్ ఇంటిగ్రల్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ కింద కన్వర్ట్ చేస్తాం. డబుల్ ఇంటిగ్రల్ E బార్ డాట్ DS బార్ ఈజ్ ట్రిపుల్ ఇంటిగ్రల్ డెల్ డాట్ E బార్ డివి. ఇది గాస్ డైవర్జెన్స్ థీరం. సో లెఫ్ట్ సైడ్ ట్రిపుల్ ఇంటిగ్రల్ రాసుకుంటాం. ε0 టైమ్స్ ట్రిపుల్ ఇంటిగ్రల్ డెల్ డాట్ E బార్ డివి ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ రో డివి. ఇంటిగ్రేషన్స్ ఈక్వల్ కాబట్టి ఇంటిగ్రెంట్స్ ఈక్వల్ చేస్తాం. ε0 ఇంటూ డెల్ డాట్ E బార్ ఈజ్ రో. దాని నుంచి డెల్ డాట్ E బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ε0. దీన్ని డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ గాస్ లా అంటాం. వ్యాక్యూమ్లో ε0 ఇంటూ E బార్ బదులుగా D బార్ రాయొచ్చు. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అని పిలుస్తాం దీన్ని. అది సబ్స్టిట్యూట్ చేస్తే డెల్ డాట్ D బార్ ఈజ్ ఈక్వల్ టు రో వస్తుంది. సో we will meet again in the next class with another topic. థ్యాంక్ యూ ఆల్. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.